ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ మనకి మే 5వ తారీఖున జరగబోతుంది. ఈ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఐటమ్స్ని తీసుకుని వెళ్ళకూడదు అనేది మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించి నేను ఇంతకుముందు వీడియోస్ కూడా చేశానండి. అయినా సరే చాలా మందికి అది వింటున్నారు కానీ అర్థం కావటం లేదు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియోలో నేను పిక్చర్స్ రూపంలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే బర్డ్ యాక్సెసరీస్ అంటే ఎటువంటి యాక్సెసరీస్ ని మనం ధరించకూడదు, పెట్టుకోకూడదు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా పిక్స్ ఇచ్చానండి. ప్రతి ఒక్కటి కూడా మీరు ఫాలో అయ్యే తీరాల్సిందే. ఫస్ట్ వన్ వచ్చేసి వాచెస్. అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాచెస్ ధరించకూడదు. నెక్స్ట్ బ్రాస్లెట్స్, చేతికి అంటే కొద్దిమంది బాయ్స్ పెట్టుకుంటారు, అలాగే గర్ల్స్ పెట్టుకుంటారు. బ్రాస్లెట్స్ కూడా ధరించకూడదు. అలాగే బ్యాంగిల్స్, గాజులు కూడా వేసుకోకూడదు. రింగ్స్, గోల్డ్ రింగ్స్ ఇవి కూడా మీరు పెట్టుకోవడానికి వీల్లేదు. నెక్స్ట్ బెల్ట్స్, ఇవి కూడా ధరించకూడదు. నెక్స్ట్ షూస్, నో. నెక్స్ట్ సాక్స్, నో. నెక్స్ట్ పట్టీలు, ఇవి కూడా ధరించకూడదు. ఓకే. నెక్స్ట్ ఇయర్ రింగ్స్, నో. అండ్ నెక్స్ట్ హెయిర్ క్లిప్స్, నో. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఏ మోడల్ కూడా అసలు ఏది పెట్టుకోకూడదండి. ఓకే. అంటే ఎంటీ ఇయర్స్ తో వెళ్ళాలి. అలాగే ఇక్కడ హెడ్ బ్యాండ్ అంటే అలాగే ఇక్కడ హెయిర్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్స్ కూడా తీసేయిస్తారు. ఇక్కడ మీరు చాలా మందికి డౌట్ రావచ్చు, హెయిర్ బ్యాండ్ అంటే ఇవి కాకుండా వేరే మోడల్ అయినా పెట్టుకోవచ్చా మేడం, అంటే క్లాత్ మెటీరియల్ తో పెట్టుకోవచ్చా అని. లేదండి. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే మరి హెయిర్ కొద్దిమందికి ఉండదు మేడం, చిన్న హెయిర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ గురించి ఇచ్చాను చూడండి పిక్. అంటే సన్నటి నల్లటి ఉంటాయి కదా, అవి మాత్రమే ధరించాలి. మిగతావి ఏవి కూడా ధరించదు. అంటే థిక్గా ఉండేవి క్లాత్ మెటీరియల్స్ కానీ, మెటాలిక్ ఐటమ్స్ కానీ, స్టీల్ కానీ, ప్లాస్టిక్ ఏది కూడా వాడకూడదండి. మీరు ప్లాస్టిక్ అయినా అలో చేయరు. సో ఇవి మాత్రమే అలో చేస్తారు. దయచేసి మీరు అన్ని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళండి. సెంటిమెంటల్ గా ఏదైనా రింగ్స్ అలాంటివి ఉన్నా సరే దయచేసి పెట్టుకోకూడదు. కొద్దిమంది చెవులకి ఇలా పెట్టుకుంటారు. సో ఇవి కూడా మీరు దయచేసి ఇంటి దగ్గరే క్లీన్ చేసుకుని వెళ్ళండి. ఒకవేళ మీకు తీయడం రాకపోతే షాప్కి వెళ్ళి తీయించుకునైనా వెళ్ళండి. ఓకే. తప్పనిసరిగా మీరు రిమూవ్ చేయాల్సిందే. ఎట్లాంటి పర్మిషన్ కూడా ఇవ్వరు. ఓకే. నెక్స్ట్ అలాగే ఇక్కడ బాయ్స్ కి సంబంధించి కూడా నేను సపరేట్ గా ఇచ్చానండి. బాయ్స్ కూడా బెల్ట్స్ పెట్టుకోకూడదు, షూస్ వేసుకోకూడదు, సాక్స్ వేసుకోకూడదు, అలాగే చేతికి బ్రాస్లెట్ పెట్టుకోకూడదు, గాగుల్స్ పెట్టుకోకూడదు, నెక్స్ట్ రింగ్స్ పెట్టుకోకూడదు, వ్యాలెట్స్ పెట్టుకోకూడదు, హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోకూడదు, ఇయర్ రింగ్స్ పెట్టుకోకూడదు, అలాగే నోస్ కి కూడా ఎటువంటి రింగ్స్ పెట్టుకోకూడదు, ఏది పెట్టుకోకూడదు. ఓకే. జస్ట్ బట్టలు వేసుకొని వెళ్ళాలని అంతే, నీకేం లేదు చెప్పాలంటే సింపుల్ గా. ఓకే. నెక్స్ట్ స్పెక్టికల్స్. దీని గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. స్పెక్టికల్స్ లో కూడా మెటాలిక్ ఫ్రేమ్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు మార్పించుకోవాల్సిందే. ఓన్లీ ఫైబర్ మాత్రమే యూజ్ చేయండి. అంతేగాని వేరే ఏది కూడా ఉండకూడదండి. వాళ్ళు అసలు యాక్సెప్ట్ చెయ్యరు. అలాగే బార్డ్ ఐటమ్స్ గురించి కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చానండి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి మీరు చెక్ చేసి పంపించండి పిల్లల్ని. ఇంటి దగ్గరే చెక్ చేయండి. ఓకే. ఫస్ట్ వన్ పెన్ను, అంటే పెన్స్ ఏది తీసుకువెళ్ళక్కర్లేదు, పెన్సిల్స్ అక్కర్లేదు, క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళకూడదు, పేపర్స్ని అంటే రఫర్ కోసం తీసుకెళ్ళకూడదు, పేజెస్ తీసుకెళ్ళకూడదు, బ్లూటూత్ మెటీరియల్స్ లేదా బ్లూటూత్ ఐటమ్స్ ఏది కూడా తీసుకెళ్ళకూడదు, ఎరేజర్ తీసుకెళ్ళకూడదు, వైట్నర్ తీసుకెళ్ళకూడదు, లాగ్ బుక్స్ తీసుకెళ్ళకూడదు, ఎగ్జామ్ ప్యాడ్స్ తీసుకెళ్ళకూడదు, కలర్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళకూడదు. అంటే వాటర్ క్లియర్గా కనిపిస్తూ ఉండాలి. పౌచెస్ అంటే పెన్లు పెన్సిల్ పెట్టుకోవడానికి ట్రాన్స్పరెంట్ అయినా సరే తీసుకెళ్ళకూడదు, మొబైల్ తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్ ఫోల్డర్స్, అంటే చాలా మంది ఏం చేస్తారంటే అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పడిపోతాయేమో అని జాగ్రత్తగా ఈ ట్రాన్స్పరెంట్ ఫోల్డర్ షీట్స్ లో పెట్టి పంపిస్తూ ఉంటారు. అవి కూడా ఎలా చేయరండి. విడిగా చేతిలో పట్టుకొని వెళ్ళాలి స్టూడెంట్స్. సో గేట్ దాకా అయితే పర్లేదు, కానీ గేట్ దగ్గర నుండి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం అవన్నీ తీసి అక్కడ పట్టేసి వెళ్ళిపోవాల్సింది. ఓకే. నెక్స్ట్ ఫైల్స్, అంటే కొద్దిమంది ఈ ఫైల్స్ స్ట్రిప్స్ కూడా పడతారు. సో ఆ అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు పెట్టుకోవడానికి అవి కూడా యూజ్ చేయాలి. ఇంకా నేను చాలా వరకు ఆలోచించి అక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ ఈ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసిస్తున్నానండి. దయచేసి మీరు ఈ వీడియోని 1-2 సార్లు వినండి. అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. నాకు తెలిసి ఇంతకంటే మీకు ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు అనుకుంటున్నాను. సో
దయచేసి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా ఏమేమి తీసుకువెళ్ళకూడదు, బార్డ్ ఐటమ్స్ ఏంటి అనేది మాత్రమే చెప్పాను. అయితే ఇప్పుడు అసలు మీరు ఏమేమి తీసుకువెళ్ళాలో మీకు తెలియాలి కాబట్టి నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, మరలా ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఇవి ఒక్కటి మాత్రమే తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ది అడ్మిట్ కార్డు. అడ్మిట్ కార్డు మీద 2 పేజెస్ ఉంటాయి. ఫస్ట్ పేజ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఇది అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఏ ఫోటోనైతే అంటించారో ఆ ఫోటో మీకు అడ్మిట్ కార్డు మీద ప్రింట్ అయ్యి కూడా వచ్చిందండి. అదే ఫోటో చూసి అక్కడ అంటించండి. ఓకే, అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఎడమ చేతి బొటన వేలు ముద్ర. దీనికి బ్లూ ఇంక్ స్టాంప్ ప్యాడ్ కానీ లేదా బ్లాక్ ఇంక్ స్టాంప్ ప్యాడ్ కానీ మీరు యూజ్ చేసి థంబ్ ఇంప్రెషన్ వేయించండి. బ్లూది అయితే బెటర్ అండి, బ్లాక్ అయినా మీరు యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు ఉంటే. నెక్స్ట్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4/6 ఇంచెస్ ఫోటో. ఇది కూడా అంటే బిగ్ సైజు ఒక రెక్టాంగిల్ షేప్లో మీకు ఫోటో ఇస్తారు, స్పేస్ ఉంటుంది, అక్కడ మీరు అంటించాలి. ఈ 3 కూడా ఇంటి దగ్గర అంటించుకొని వెళ్ళాలి. అడ్మిట్ కార్డు మీద ఎటువంటి సంతకం కూడా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎవ్వరూ చేయొద్దు. ఎగ్జామ్ హాల్లో మాత్రమే స్టూడెంట్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో మీరు ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించినటువంటి అడ్మిట్ కార్డు పేజ్ ఉంటుంది కదా, అది స్టూడెంట్స్ని ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పండి, మర్చిపోవద్దు. అది తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాలి, విడిగా చేతిలో పట్టుకొని వెళ్ళాలి. ఇది ఎగ్జామ్ హాల్లో అటెండెన్స్ షీట్లో అంటిస్తారు. ఓకే, నెక్స్ట్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒరిజినల్ మాత్రమే ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మంచిది. వేరే ఐడి ప్రూఫ్లు ఉన్నప్పటికీ కూడా ఆధార్ కార్డు అందరికీ 100% కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఇదే తీసుకుని వెళ్ళండి. ఒకవేళ ఆధార్ కార్డులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఓకే, అలాగే చిన్న వయసులో తీయించుకున్న ఆధార్ కార్డు అయినా సరే వాళ్ళు ఎలో చేస్తారు. దయచేసి వ్యాలిడ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ని మీరు పంపించండి. నెక్స్ట్ పీడబ్ల్యూడి ఆర్ పిహెచ్ఈ ఒరిజినల్ సర్టిఫికెట్. అంటే ఎవరైతే డిసేబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు పీడబ్ల్యూడి ఒరిజినల్ సర్టిఫికెట్ని కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా స్క్రైబ్ని కానీ మీరు చూజ్ చేసుకుని ఉంటే అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు స్క్రైబ్ని తీసుకుని వెళ్ళేటప్పుడు అంటే మీకు బదులుగా ఎవరైతే పరీక్ష రాస్తారో ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో సహా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళకి ఈ స్క్రైబ్గా ఉండాల్సినటువంటి అర్హతలన్నీ ఉన్నాయా లేదనేది వాళ్ళ దగ్గర లెటర్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి కూడా మీరు ఒరిజినల్ తీసుకుని వెళ్తేనే అలో చేస్తారు. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ ప్రతి ఒక్క స్టూడెంట్ తీసుకుని వెళ్ళాలంటే సమ్మర్ కాబట్టి వాళ్ళు సప్లై చేయడం లేదు. స్టూడెంట్ని ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తెచ్చుకోమని ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇచ్చారు. దాని మీద ర్యాపర్స్ కానీ అంటే కాగితాలు కానీ లేదా ప్రింటింగ్ మెటీరియల్స్ కానీ లేదా ఎటువంటి లెటర్స్ కానీ డిజైన్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏమీ ఉండకూడదు, కలర్ కూడా ఉండకూడదు. జస్ట్ మీకు ఆల్రెడీ నేను ఫోటో కూడా పెట్టించాను లాస్ట్ వీడియోస్లో, దయచేసి ఒకసారి చూడండి. సో నీళ్లు క్లియర్గా కనిపిస్తూ ఉండాలి, అలాంటి వాటర్ బాటిలే తీసుకుని వెళ్ళాలి. దాని మీద ఏదైనా స్టిక్కర్స్ ఉంటే చింపేసేయండి. ఓకే, సో ఈ 5 ఉంటే చాలండి, కట్టుబట్లతో ఈ 5 తీసుకొని మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి, అంతే. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఇంగ్లీష్లో వీడియోస్ కావాలి అంటే ఆల్ ఎగ్జామ్స్ ఇన్ఫో అనే సెకండ్ ఛానల్ ఉంది, దానిలో ఇంగ్లీష్లో మాత్రమే వీడియోస్ చేస్తున్నాను, దయచేసి ఫాలో అవ్వండి. అంతేకాదు పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, ఈ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. మీరు మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ని పెట్టుకొని ఆ లింక్ని క్లిక్ చేసి పేమెంట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు జాయినింగ్ లింక్ వాళ్ళు మీ వాట్సాప్కి పంపిస్తారు, దాని ద్వారా మీరు గ్రూప్లోకి ఎంటర్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కమెంట్ చేసే ముందు వీడియోను క్షుణ్ణంగా 1-2 సార్లు వినండి. విన్న వెంటనే ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. అలాగే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే వస్తువులన్నీ కూడా తీసి జాగ్రత్తగా ప్రక్కన అరేంజ్ చేసి ఒక బాక్స్లో పెట్టుకోండి, లేదా ఒక బ్యాగ్లో పెట్టుకుంటే అవన్నీ గుర్తుంటాయి మీకు. ఓకే, సో మీరు తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి తప్పనిసరిగా ఈ వీడియోస్ని వాచ్ చేయమని, వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ.